చూడండి, ఒకే ఒక్క చిన్న చెట్టండి ఇది. కాశ్మీర్ గులాబీ. స్మాల్ 20 రూపీస్ పౌచ్ అనమాట నేను తీసుకొచ్చి పెట్టింది. ఈ ఒక్క చెట్టుకి ఎన్ని పువ్వులున్నాయో మీరే చూడండి. అసలు ఎంత మంచి కలర్‌లో కూడా ఉన్నాయో చూడండి అసలు. మీకు గూడా ఇంతే మంచిగా ఉండి, ఇన్నేసి పువ్వులు రావాలి అంటే, నర్సరీ నుండి తెచ్చిన ప్లాంట్స్‌ని ఏ విధంగా సాయిల్ కలిపి పాట్స్‌లో పెట్టాలో నేను మీకు చూపిస్తా అనమాట. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలామందికి నర్సరీ నుండి తీసుకొచ్చిన మొక్కలు పువ్వులన్నా పూయవు, లేదా కొంతకాలానికి చనిపోతాయండి. కానీ అలా చనిపోకుండా మీకు పెట్టిన మొక్క ప్రతి ఒక్కటి మంచిగా పూలు పూసి, కాయలు కాసి మంచిగా చాలా కాలం వాటికి ఉండాలి అంటే నేను కలిపిన విధంగా సాయిల్‌ని మీరు కలిపి పెట్టండి. చాలా మంచిగా బతికి పువ్వులైతే చాలా బాగా పూస్తాయన్నమాట. సో, నేనైతే ఎక్కువ యూజ్ చేసేది నాకిక్కడ దొరికేది రెడ్ సాయిలేనండి. సో, ఈ రెడ్ సాయిల్ ఈ విధంగా అయితే సాయిల్ తీసుకున్నాను. దీంట్లో నేను 1/4 కోకోపీట్ అయితే యాడ్ చేస్తున్నానండి. 1/4 బ్యాగ్ అనమాట. సో, ఇందులోనే ఇది బాగా తడిచే వరకు ఎర్రలు కూడా బాగా వచ్చేసాయన్నమాట. చాలా బాగా ఉన్నాయి ఇందులోనే. చూడండి, ఇది వర్షానికి తడిచే వరకు ఈ కోకోపీట్ ఇలా ఎర్రలు ఫామ్ అయిపోయినాయి అన్నమాట. సో, దీన్ని ఒక లేయర్‌గా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇదొచ్చేసి ప్రతి ఒక్క నర్సరీ దగ్గర దొరుకుతుందండి. ప్లాంట్స్ డెఫిషియన్సీ అని చెప్పి ప్లాంట్స్ కోసం అన్నమాట ఇది. ఇక మనకు ఐరన్ డెఫిషియన్సీ ఎలాగో ప్లాంట్స్‌కి గూడా ప్లాంట్స్ డెఫిషియన్సీ అని చెప్పి కొంత ఉంటుంది. సో, ఆ డెఫిషియన్సీ లేకుండా దానికేంటంటే ఎనర్జీకనమాట. నేనైతే ఇక్కడ వర్మీ కంపోస్ట్ అయితే యాడ్ చేయట్లేదండి. వర్మీ కంపోస్ట్ ఏంటంటే ప్లాంట్ 1 వీక్ పెట్టిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత వెయ్యండి. అది తన పౌచ్ సాయిల్‌లో నుంచి మన సాయిల్‌లోకి సెట్ అవుతదనమాట. అప్పుడు ఆ టైంలో వేస్తే వర్మీ కంపోస్టు చాలా బాగా యూజ్ అవుతదనమాట. సో, ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇదేంటంటే నీమ్ పౌడర్ అండి. నీమ్ పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇదేంటంటే వేరు పురుగు రానివ్వకుండా, మనం పెట్టుకున్న మొక్క ఎటువంటి పెట్స్ లేకుండా మంచిగా ఎదగడానికైతే దోహదపడతదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి బోన్ మీల్ అండి. బోన్ మీల్ ఏంటి? బోన్ మీల్ ఎందుకు ఇస్తామో చాలా వాటికి అందరికీ తెలుసు. మొక్కకి మంచి బలాని కోసం బోన్ మీల్ అయితే ఇస్తామన్నమాట. బోన్ మీల్ ఇచ్చాము అంటే కాయలు కానీ, పువ్వులు కానీ మంచిగా వస్తాయి అన్నమాట. మంచిగా పూస్తాయి. కాయలైతే సైజులు కూడా చాలా బాగా వస్తాయి. సో, ఇదొక లేయర్‌గా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్. నేను బిగ్ స్పూన్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానన్నమాట. అంటే ఈ స్పూన్‌తో 2 స్పూన్స్ యాడ్ చేశా. ఇదేంటంటే పౌచ్ సాయిల్‌లో నుంచి మన సాయిల్‌లో పెట్టినప్పుడు అది కొంచెం మొక్కేంటంటే పెట్టగానే కొంచెం నీరస పడిపోతదనమాట. ఆ నీరసం లేకుండా ఎప్సమ్ సాల్ట్ కొంతైతే శక్తినిచ్చిద్ది రూట్స్‌కి. సో సో, ఆ పర్పస్‌లో అయితే నేను ఈ విధంగా మొత్తం మిక్స్ అయితే చేసేస్తున్నాననమాట. సో, సాయిల్ ఈ విధంగా కలుపుకొని పెడితే అసలు మీరు నర్సరీ నుండి తీసుకొచ్చిన ఏ ప్లాంటు చనిపోదండి. ఇలా టబ్స్‌కి మంచిగా డ్రైన్ హోల్స్ అయితే పెట్టుకోవాలి. మనం పోసిన వాటర్ డ్రైన్ అయ్యేలాగా పెట్టుకుంటేనే మొక్క అనేది రూట్స్ మంచిగా తడిచి ఎక్స్ట్రా వాటర్ కిందకెళ్ళిపోయి ప్లాంట్ అనేది హెల్తీగా, హ్యాపీగా బతకగలదనమాట. సో, ఈ విధంగా బ్యాగ్స్‌లో అయితే మొత్తం నా దగ్గర ఇలా గ్రో బ్యాగ్స్ గూడా ఉన్నాయండి. ఇవి స్టార్టింగ్‌లో నేను తీసుకున్నవన్నమాట. అప్పుడు మనకి ఏం తీసుకోవాలి, ఏంటి అనేవి తెలియవు కదా! యూవీ రేసెస్‌ని మంచిగా తట్టుకోగలవన్నమాట. సో, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ గ్రో బ్యాగ్సేనండి. ఇప్పుడు ఈ నర్సరీ నుండి ఇంకొకటి అసలు మెయిన్ థింగ్ అండి. ఇదంతా ఈ సాయిల్ కలపడం ఒక ఎత్తైతే
ప్లాంట్ పెట్టడం సెకండరీ అనమాట. అసలు ఇదేంటి ఇది సెకండ్ స్టెప్ అసలు ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ప్లాంట్ పెట్టేటప్పుడు ఇలా పౌచ్ పెట్టొద్దండి. రూట్స్ సగభాగం సాయిల్ తీసేసి కింద రూట్స్ ఏలాడుతూ ఉంటాయి. అప్పుడు పెట్టండి. రూట్స్ ఏంటంటే మన సాయిల్‌లోకి ఫ్రీగా ఎళ్ళిపోయి మొక్క అనేది హెల్తీగా త్వరగా బతుకుతుందనమాట. ఎక్కువ కాలం ఉంటుంది. అలా పౌచ్ పెట్టారంటే అందులోనే గట్టిగా స్ట్రిక్ అయిపోయి రూట్స్ ఫ్రీగా వెళ్ళలేవన్నమాట. సో, మనం పెట్టే ఏ మొక్కకైనా ఆ పౌచ్ అడుగు భాగం మట్టి సగమైతే ఇట్లా తీసేయాలన్నమాట. తీసేసి రూట్స్ ఫ్రీగా ఇలా మట్టంతా ఇదిలించేసి పెట్టాలి. అసలు మొక్క నాటే పద్ధతి ఇట్లా అండి. ఇదైతే ఇట్లా పెడితే కంపల్సరీగా మీకు నర్సరీ నుండి తెచ్చిన ప్లాంట్ చనిపోయింది అనే అస్సలు ఆ ఓట్సే రావన్నమాట. ఇలా గాని పెట్టామంటే. స్టెమ్ స్టెమ్ పద్ధతి ద్వారా చేసిన మొక్కలు కూడా ఈ విధంగా పెడితే మంచిగా హెల్తీగా బతుకుతాయన్నమాట చాలా వాటికి. సో, ఇంకా నాది దానిమ్మ ప్లాంట్ ఉంది కదా! దానిమ్మ ప్లాంట్‌కి ఏంటంటే కొంచెం కంటైనర్స్ అది పెద్ద చెట్లు కాబట్టి ఇలా కంటైనర్ కొంచెం పెద్దదిగా ఉండేలాగా తీసుకొని పెడితే ఏంటంటే కొంచెం చెట్టు ఎదిగినాక ఒక 6, 7 ఇయర్స్ దాకా రీపాట్ చేసే పని ఉండదండి. ఒకేసారి పెద్ద కంటైనర్‌లో పెడితే. అదే చిన్న చిన్న కంటైనర్‌లో పెడితే ఏంటంటే ఇయర్‌కి ఒకసారి రీపాట్ చేసుకోవాల్సొస్తది. ఇవి ఎటు గ్రాఫ్టెడే కాబట్టి మనం ప్రోనింగ్ చేసుకునే కొద్దీ గుబురుగా వస్తాయి. మంచిగొస్తాయన్నమాట. సో, ఇలా హాఫ్ మట్టయితే తీసేసి ఇప్పుడైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెడితే మొక్కయితే చాలా చాలా బాగా ఎదుగుతదండి. ఇలా మనకి ఇచ్చిన పౌచ్‌కి పైన ఇంకొక జాన పైకి ఉండేలాగే పెట్టుకోండండి మొక్క. చాలా వాటికి కిందకే డౌన్‌కి ఉండాలి. మొక్క మొదల భాగము కొంచెం కొమ్మలు ఇక్కడి దాకా ఉన్నాయి. అప్పుడు అట్లా నేను చూపించిన విధంగా ప్లాంట్ అయితే పెట్టండండి. మీకైతే అస్సలు చనిపోవు. పువ్వులు బాగా పూస్తాయి. కాయలు కూడా బాగా వస్తాయి. ఇంకోటేంటంటే మనం ప్లాంట్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ టైము వాటర్ ఇచ్చే విధానం ఏంటంటే నిండా వాటర్ అయితే ఇవ్వాలండి. మట్టి మొత్తం తడిచి ఆ డ్రైన్ హోల్స్ నుండి వాటర్ అయితే కిందకి డ్రైన్ అయ్యేలాగా ఫస్ట్ టైం అయితే వాటర్ ఇవ్వాలన్నమాట. అప్పుడు మట్టి మొత్తం తడిచి నిండా తడుస్తుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా మనం ప్లాంట్ పెట్టినట్టు అనమాట. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఆహ్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి న్యూ అప్డేట్స్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.